నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తున్నా రేవంత్ రెడ్డి, నువ్వు ఒక్కసారి రాజీనామా చేసి మళ్ళా గెలిస్తే నా జీవిత కాలం నేను రాజకీయాలు మానేసుకుంటా. నీతో ఏడ సాధనైంది? 2 ఏళ్లలో ఎన్ని లక్షల కోట్లు సంపాదించాలో లెక్కలేసుకున్నావు, ఏడేడ రియల్ ఎస్టేట్ చేయాలో లెక్కలేసుకున్నావు, ఏడేడ కమిషన్లు పెట్టుకోవాలయ్యా నువ్వు లెక్కలేసుకున్నావు. కానీ నా రైతులకు ఇచ్చిన మాట మనిషినవు, నా యువతకు ఇచ్చిన మాట మనిషినవు, నా విద్యార్థులకు ఇచ్చిన మాట మనిషినవు, నా ఆడబిడ్డలకు ఇస్తామన్న 2500 నెలకు ఇచ్చే మాట మనిషినవు. పెన్షన్లు 2000 అడగలితే అవ్వా నీకు 4000 ఇస్తాడు. ఉన్న 2000 ఇవ్వకపాయి, కొత్త పెన్షన్లు పెట్టకపాయి. ఇదేనా నీ రాజరికం? ఒక్క మాట అంటే ఒక్క మాట, 420 హామీలు, ఒక్క హామీ నెరవేర్చాలి. రైతు బంధు కూడా రైతులను అడుగుతున్నాడు, రైతు బంధు కూడా ఇస్తాడట. ఇప్పటికీ 3 సార్లు ఎగ్గొట్టే, మళ్ళీ కాలం వచ్చే మళ్ళీ ఇస్తాడన్న నమ్మకం లేదు. రైతుకి యూరియా దొరుకుతలేదు నీ పాపాన. రైతట అదేదో సాఫ్ట్వేర్ వస్తానట, ఆన్లైన్ వస్తానట, నాకే తెలియదు, వీళ్ళకేం తెలుస్తుంది పాపం. ఇది ఎక్కడ కథ? ఎప్పుడైనా ఉండేనా ఇట్లా? ఇది ఎక్కడ యాప్ వచ్చాయి? ఏదో యాప్ అట, స్మార్ట్ ఫోన్ మాకే తెలియదు ఎట్లా యాప్ చేయాలను. మరి రైతు దగ్గర ఆన్ చేసే లోపలనే స్టాక్ అయిపోయింది అంటాడు. నువ్వు యూరియా ఇవ్వవు టైంకి, నువ్వు నెల పైన తీసాలా ఇప్పటిదాకా జొన్నల కాంట మొన్న నువ్వు మొత్తుకోగా మొన్న ఓపెన్ చేసిన జొన్న కాంట ఇప్పటికీ సంచులు ఇయ్యడు, జోకడు. సంచులు కొనుకొచ్చినాడు రైతన్న చెప్తున్నాడు. కొనుకొచ్చిన తర్వాత కూడా జోకడు, జోకిన తర్వాత లాలిన రావు. ఇది ఎక్కడి కోస? ఇది రామకోస కాదా? ఇది ఎక్కడి కోస అంటున్నా. ఈ రకంగా రైతును కోసపెట్టి, రైతును బాధ పెట్టి, 6 కాలాలు కష్టపడ్డ రైతన్నను ఈ రకంగా బాధ పెట్టేటువంటి నువ్వు 10 ఏళ్ళు ఉంటావా? నీ అయ్యా జాగీరా, 7 ఉంటావు.